ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే, నీకోసం ఒక చిట్టీని తీసుకువచ్చాను బిడ్డ, ఒక్కసారి ఈ చిట్టీని తెరిచి చూడు, రాబోతున్న అదృష్టం గురించి తెలుసుకో అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం ఏమిటి అని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నీకోసం ఈరోజు ఒక చిట్టీని తీసుకువచ్చాను, ఈ చిట్టీని తెరిచి చూడు, నీకు రాబోతున్న అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీకు ఎప్పుడైనా కానీ చిట్టీలు వేసి నీ గురించి తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు నా ముందు కొన్ని చిట్టీలు వేసి అందులో వచ్చింది జరుగుతుందా లేదా తల్లి అని నీవు నన్ను అడగడం సహజమే కదా. ఈరోజు నీవు ఊహించని విధంగా ఈ చిట్టీని నీవు ఊహించని అద్భుతాన్ని దాచి ఉంచాను. ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను. ఇలా ఒక్కసారి తీసి చూడు, నీవు అనుకున్నటువంటి, నీవు ఎదురు చూసేటటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ చిట్టీలో దాగి ఉంది బిడ్డ. నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా? లేదంటే నీ చెయ్యి వదిలేస్తానేమో అని నీవు భ్రమపడుతున్నావా? బిడ్డ, నేను ఎప్పుడూ కూడా నీ చేతిని విడిచిపెట్టిందే లేదు. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కానీ నీవే తెలుసుకోలేకపోతున్నావు. నీ వెంటే ప్రతి క్షణం నా రూపం ఉంటుంది. నీవు ఏ పని చేస్తున్నా అందులో విజయం పొందేలా నీతో ప్రయత్నం చేయిస్తూనే ఉంటాను. ఎవరు ఈ తల్లి కాదా? ఏంటి తల్లి, మరి నీవు నాతోనే ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు అని నీవు అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నీవు చేసేటటువంటి కర్మలు నీవు అనుభవించకుండా ఉంటాయా? ఎవరు చెప్పారు నీకు? భగవంతునికైనా కర్మానుసారం అనుభవించక తప్పదు తల్లి. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా? నీకు చెడు సమయంలో నీ సమయం నీకు బాగా బదులు కాలినప్పుడు నాకు ఎవరూ కూడా తోడు లేరు అని నీలో నీవే ఒక భయానికి లోనై నిన్ను నీవు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటావు చూడు. ఆ సమయంలో నేను నీకు అండగా ఉంటాను. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా జాగ్రత్తగా రక్షించేది నీ తల్లి కాదా? మరి ఎవరు అనుకుంటున్నావు? నేను నిన్ను ఎల్లవేళలా రక్షించుకుంటూ వస్తున్నాను. నన్ను నీవు ఎప్పుడు అయితే తల్లి అని పిలిచి నీవు నాకు దగ్గర అయ్యావో అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను. కానీ నీవు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి, నీ సమస్యల నుండి నీకు విముక్తి కలిగించడం లేదు అని నాపై అనవసరంగా నిందలు కురిపిస్తున్నావు. నీకు అవసరమైనవి అన్నీ కూడా సమకూర్చడం లేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు. అది ఎంతవరకు నిజమన్నది ఒక్కసారి నీవే ఆలోచించుకో. ఇంత కష్టకాలంలో కూడా నీవు ఇంతవరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారం లభించలేదు అంటావా? నీవే ఒక్కసారి ఆలోచించు. ఈ విషయం నీకు అర్థమయ్యే రోజు వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే నీకు ఒక విధంగా ఈరోజు ఒకలా గడిచిపోతుంది. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా? నేను కనుక నీ కర్మలు అన్నీ కూడా ఇప్పుడే నీ నుండి తీసినట్లయితే కనుక నీవు మరలా అనుభవించి తీరాల్సిందే. కానీ నేను అనుకున్నది ఏమిటో తెలుసా? ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి చెడు కర్మలు అన్నీ కూడా తీసివేసి వాటి నుండి విముక్తి కలిపి వాటి నుండి బయటపడేలా చేయాలి అని అనుకుంటున్నాను. అందువలన నీవు జీవితంలో ఆనందంగా, సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఇక ఈ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి రావు. నీ చెడు కర్మలు అన్నీ కూడా తొలగిపోయే సమయం అనేది రాబోతుంది బిడ్డ. అతి కొద్ది రోజుల్లోనే నీ కర్మలు అన్నీ కూడా తొలగి నీ భవిష్యత్తు అంతా కూడా నీకు నీవుగా సంతోషమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో జీవించబోతున్నావు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండు. మంచి మంచి ఆలోచనలతో రోజులు ప్రారంభిస్తూ ఉండు. నీవు అనుకున్నట్లే అంతా జరుగుతుంది. ఇక నీకు అంతా కూడా మంచి చేస్తాను అని నీకు చెబుతున్నాను కదా. నేను నీకు మాట ఇస్తున్నాను. నీవు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఎన్ని కలలు కన్నావు అవి అన్నీ కూడా నీకు తప్పకుండా నిజం చేస్తాను. దీనికోసం నీవు పగలు రాత్రులు నిద్రాహారాలు లేకుండా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు చెప్పు?
దాని వలన నీకు ఏమైనా కానీ కాస్తైనా అసలు ప్రయోజనం అనేది ఉంటుందా? ఉండదు కదా. నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అనే చెబుతున్నాను. అయినప్పటికీ నీవు మాత్రం అపనమ్మకాన్నే పెంచుకుంటున్నావు, అసహనానికి గురి అవుతూ వస్తున్నావు. సమస్యలు అనేవి రోజు ఉండేవే, కానీ ఇలా నిద్ర మానుకొని ఆలోచించినంత మాత్రాన వాటికి పరిష్కారం అవుతాయా చెప్పు? అలా అవ్వవు కదా. ఆలోచనలు అన్నీ కూడా ప్రక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఒకటి చెప్పనా, నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ భగవంతునికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు కదా. నీకు ఆయువు పోసిన ఆ భగవంతుడికి నీ సమస్యలు తొలగించడం కూడా తెలుసు కదా. అందుకే కష్టం వచ్చింది అని కుంగకూడదు, సుఖాలు రాగానే సంబరపడిపోకూడదు. విజయం అనేది మనకి ఒకే ఒక్క దారిని చూయిస్తుంది, కానీ అపజయం అనేది మనకి 100 పరిష్కారాలను చూపుతుంది. అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడూ చింతించకూడదు. పరిష్కారం ఉన్నటువంటి సమస్యలను అస్సలు విడిచిపెట్టకూడదు. నీ మనసులో ఉన్నటువంటి కోరిక నాకు తెలుసు కదా. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడే తెలుస్తుంది, మరికొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది. ఇక కొన్నిటి విలువ అంటే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడను ఇస్తుందో దాన్ని కోవెలగా భావించు. ఏదైతే నీకు మంచిని నేర్పిస్తుందో దాన్ని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు. ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండు. అప్పుడే నీవు గొప్పవాడివి అవుతావు. నీకు విజయం కావాలి అని అనుకుంటున్నావు, తప్పకుండా నీవు ఎంచుకున్న పనిలో విజయం పొందాలి అని అనుకుంటున్నావు కదా. మరి అలా అభివృద్ధి సాధించాలి అంటే నీవు ప్రయాణించేటటువంటి మార్గంలో అతినిద్ర, సోమరితనం, అలాగే నీవు చేసే పనిలో భయం, కోపం, అలసత్వం వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాలి. ఇవి ఉంటే మాత్రం నీవు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు. ముందు వీటన్నిటినీ దూరం పెట్టు. అతి తొందరలోనే నీకు గొప్ప అదృష్టం అనేది దక్కబోతుంది. నీ జీవితం మొత్తం కూడా ఎగుడు దిడుగు దారుల్లోనే కొనసాగిస్తున్నావు కదా ఇప్పటి వరకు. అయితే చాలా అసహనానికి లోనై ఉన్నావు. ఇప్పటి వరకు నీవు ఎంతో నిరుత్సాహంగా ఉన్నావు. అయితే ఇక ఇప్పుడు నీవు గొప్ప స్థాయికి చేరుకోబోతున్నావు. అలా చేరాక ఏ మాత్రం కూడా నీలో పొగరు పెరగకుండా, దిగువ స్థానంలో ఉన్నప్పుడు బాధపడకుండా ముందుకు సాగేవారే కదా నిజమైనటువంటి విజేతలు. ఇది మాత్రం జీవితంలో ఎన్నడూ కూడా వీడకు. ప్రయత్నం అనేది నీవు చేసేటటువంటి ధర్మ ఫలితం. ఇక భగవంతుని యొక్క నిర్ణయము, కాలము, పరిస్థితి వీటి అన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యమే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నీవు ఎంచుకునేటటువంటి పనిలో తప్పకుండా విజయం పొందాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదా, వాటి అన్నిటినీ కూడా తప్పకుండా మర్చిపోవాలి. అలాగే ఎక్కువ అలసత్యం చెందడం, వాటి పట్ల నీవు చిరాకు వ్యక్తం చేయడం వీటి అన్నిటినీ కూడా మర్చిపో. ఎప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందేది. కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించు. చాలా రోజుల నుండి నీవు ఎంతగానో దీనంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య తప్పకుండా నీకు పరిష్కారం అవుతుంది. నీవు ఎలా నిరాశకు గురి అయ్యావో అంతకి మించిన రెట్టింపు ఆనందంతో నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు. నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను. నీవు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పూర్తయ్యేందుకు నా నుండి అన్ని సహకారాలు అందిస్తాను బిడ్డ. ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది అని విచారిస్తూ కూర్చోవద్దు. ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారిందో నీవే చూసి ఆశ్చర్యపోతావు. నా ద్వారా నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే సమయాన్ని నీకు ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాను. నాకంటూ వారసులు ఎవరున్నారు చెప్పు? నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు కదా. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రతి పనిని కూడా నా కోసం వినియోగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను అని చెబుతున్నాను. నేను ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకునేది కేవలం నీ స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే. ఆ ఒక్కటి నీ తల్లికి అర్థించు చాలు. ఇక మీ నుండి నేను ఏదీ కూడా కోరుకోను. నేను నీకు మాట ఇస్తున్నాను, ప్రతి జన్మలో కూడా నేను మీ వెంటే ఉంటాను అని, మీరు అనుకునేటటువంటి ప్రతి పనిని మీ వెన్నంటే ఉండి జాగ్రత్తగా చేయిస్తున్నాను అని మాట ఇస్తున్నాను. సంతోషంగా ఉండండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గా భవాని. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది
అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఫైనల్గా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.